మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పగబడితే ఎలా ఉంటది? ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. తనని మోసం చేసి తన కోసం రాసిన కథని ఎత్తుకెళ్లినా నమ్మించి మోసం చేసిన ఎన్టీఆర్ వదలడు. ఈ మెసేజే ఇచ్చేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇష్టపడుతున్నాడా? ఎందుకంటే ఇప్పటికే త్రివిక్రమ్తో 3 సార్లు పంచాయతీ అయిపోయింది అన్నారు. మాటల మాంత్రికుడు చాలాసార్లు ఎన్టీఆర్కి డైరెక్ట్గా క్షమాపణ కోరాడని కూడా ప్రచారం జరుగుతోంది. సో సమస్యలన్నీ తీరిపోయాయి, అంతా కూల్ అనుకుంటుంటే ఎన్టీఆర్ మాత్రం రగిలిపోతూనే ఉన్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఎదుగుతూ వరల్డ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో ఒక్క వెన్నుపోటు కూడా తనని ఎక్కడో పడిపోయేలా చేసే ఛాన్స్ ఉంది. ఇంత అనుభవం, ఇంత ఇమేజ్ ఉన్నా తనని ఒకరు ఈ స్థాయిలో మోసం చేయడం అంటే అదే తీసుకోలేకపోతున్నాడా? అందుకే తనని మరెవరూ మోసం చేయకుండా ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడా? గాడ్ ఆఫ్ వార్ మూవీ కథ విషయంలో మొదలైన వార్కి ఎండ్ కార్డ్ ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మధ్య ఎప్పటి నుంచో గాడ్ ఆఫ్ వార్ పంచాయతీ నడుస్తోంది. తనతో అనుకున్న కథని మంచి షేప్ వచ్చాక బన్నీకి షిఫ్ట్ అవ్వటం ఎన్టీఆర్ తట్టుకోలేకపోయాడన్నారు. తన టీంతో పాటు తన ఇన్పుట్స్ తీసుకుని కథలో ఎన్నో మార్పులు చేశాక ఇలా బన్నీతో ప్రాజెక్టు ప్లాన్ చేయడంతో ఇదో రకంగా కబ్జా అంటూ ప్రచారం జరిగింది. కాకపోతే కథ మీద కాపీ రైట్స్ ఎన్టీఆర్కే దక్కేలా కాంట్రాక్ట్ ఉన్నా అది మరిచిపోయాడు. మరో కథతో సినిమా తీస్తున్నామని ప్లేట్ మార్చాలనుకున్నాడు. మొత్తానికి త్రివిక్రమ్ ధైర్యం చేసి బన్నీ కాంపౌండ్కి పార్టీ మార్చాడని కూడా ప్రచారం జరిగింది. కట్ చేస్తే కాపీ రైట్స్ గట్టిగా ఉండటంతో గాడ్ ఆఫ్ వార్ కథని బన్నీ కాంపౌండ్కి తీసుకెళ్లడం కష్టమని తెలుసుకుని త్రివిక్రమ్ కాళ్లబేరానికి వచ్చినట్టు కూడా వార్తలొచ్చాయి. మిగతా నిర్మాతల మీడియేషన్తో కొద్ది వరకు ఎన్టీఆర్ కూలైనా తనకు జరిగిన నమ్మకద్రోహం విషయంలో మాత్రం మరిచిపోయేలా లేడు. ఇంకోసారి మరో దర్శకుడు ఇలా తనకి చేయకుండా ఉండేందుకు ఎగ్జాంపుల్ సెట్ చేసే పనిలో ఉన్నట్టున్నాడు. ఆల్రెడీ సంక్రాంతి తర్వాత జరిగిన పంచాయతీతో అంతా సద్దుమణిగిందనుకున్నారు. ఒకసారి కాదు, ఇప్పటికీ 3 సార్లు ఈ పంచాయతీ జరిగిందట. పర్సనల్గా ఎన్టీఆర్కి త్రివిక్రమ్ సారీ కూడా చెప్పాడన్నారు. మధ్యలో త్రివిక్రమ్ని తీసేసి అదే కథని మరో దర్శకుడితో తీయాలనే నిర్ణయానికి కూడా ఎన్టీఆర్ వచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్ పెరిగింది. అదే జరిగితే జీవితాంతం త్రివిక్రమ్ మీద దొంగగా, నమ్మకద్రోహిగా ముద్రపడే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అందుకే 1-2 సార్లు ఎన్టీఆర్ని కలిసి క్షమించమని వేడుకున్నాడని కూడా వార్తలొచ్చాయి. సో ఇదంతా జరిగాక ఇంకేముంది, వెంకీ మూవీ ఆదర్శ కుటుంబం తర్వాత గాడ్ ఆఫ్ వార్ మొదలవుతుందని అన్నారు. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ అని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ని నమ్మే ప్రసక్తే కనిపించట్లేదు. సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు సెట్లో తప్ప ఇంకెక్కడా త్రివిక్రమ్కి పవర్స్ ఉండవు. సెట్లో కూడా ఎన్టీఆర్ టీం మానిటరింగ్ చేస్తుందట. ఏ అప్డేట్ వచ్చినా అది ఎన్టీఆర్ టీం నుంచే వస్తుంది. కానీ దర్శకుడిగా త్రివిక్రమ్ ఈ సినిమా అయిపోయేంత వరకు కాదు, రిలీజ్ అయ్యే వరకు నోరు విప్పే స్వేచ్ఛ ఉండదని, ఇలా చాలా కండిషన్స్తో తనకి ఛాన్స్ ఇస్తున్నట్లు ఇప్పుడు కొత్తగా మరో విచారం వ్యక్తం చేసేలా ఉంది. నిజంగా ఇది షాకింగ్ నిర్ణయమే.